ఆ, ఈరోజు అనివార్య కొన్ని పర్సనల్ పనుల కారణంగా మనం మార్నింగ్ న్యూస్ చేయలేకపోయినాం. ప్రజెంట్ ఈరోజు ఆల్రెడీ కొన్ని ప్రధాన పత్రికల్లో వచ్చినటువంటి కొన్ని వార్తలు ఒక షార్ట్గా చూద్దాం. కూడా వెలుగు ప్రధానంగా నన్ను ఒక వ్యక్తి అడిగింది, ఎందుకు వెలుగు పత్రికని చూస్తున్నావు తమ్ముడు అంటే, వెలుగు పత్రిక అధినేత ఎవరు అక్కడ అదంతా పోయినా సరే కానీ అక్కడ ఒక సార్ ఉన్నాడు కదా, ఆ సార్ పేరు పదే పదే తీసుకోవడం కూడా నా స్థాయి కాదు. పెద్ద సారు, పెద్ద ఆయన. అందుకే సరే, ఏదేమైనప్పటికీ ఆ వివరాలు ఊరికే రోజు రిపీట్ చేయడం కరెక్ట్ కాదు. సో ఫామ్ హౌస్ వెలుగు చూస్తే, ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? మనము నిన్నటి వరకు ఈ పథకాలు ఉన్నాయి కదా మన కాన్సెప్ట్, ఆ పథకాలు గ్రామ సభలు తీర్మానము నిన్న రిపబ్లిక్ డే రోజు ఒక్కొక్క మండలానికి ఒక విలేజ్ ఎంపిక చేసి లబ్ధిదారులకు చేయడం అన్నీ జరిగినాయి కదా. అంటే ఇంప్లిమెంటేషన్ మొదలైంది కదా. సరే, నిరంతర ప్రక్రియ అని చెప్పేసి ఉన్నారు. మరి నిరంతర ప్రక్రియ ఎంత మేరకు కొనసాగుతుంది? మన ఉద్దేశం ఒకటేంటంటే, ఎన్నేళ్ళైనా అంటే 75 ఏళ్ళ స్వాతంత్రం భారతదేశంలో ఇండ్లు లేని నిరుపేదలు అనేవారు ఉండకూడదు. నిరుపేదలు కావచ్చు, పేదలు కావచ్చు, ఎవరైనా సరే ఉండకూడదు. కాబట్టి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా సరే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇండ్లు, ఈ రేషన్ కార్డులు ఇవన్నీ లేకుండా, పేదవారనేటి లేకుండా, ధనిక రాష్ట్రం కాదు ధనిక దేశము అనే విధంగా దూసుకుపోతే సంతోషము. అందులో భాగంగా మన రాష్ట్రం కూడా, తెలంగాణ కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, కొత్తగా ఏంటి 14 అవి 10 ఏళ్ళు, ఇది 15వ సంవత్సరం అయిపోయింది. ఇక 16వ సంవత్సరం నడుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే, ఈ పథకాలు ఎవరికి మన ముందు ఇటుకనా ఇక్కడ అయితే ఈ పథకాలు ఈ ప్రభుత్వం ప్రజలకు ప్రకటించినటువంటి ఎన్నికల ముందు వీళ్ళ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎన్నికల హామీలు 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీలు ఈ పేదలకు అందని ఎడల ఏం జరుగుతుందని నిన్న ముఖ్యమంత్రి గారు, మన సీతక్క గారు స్పష్టంగా ప్రకటించేసిండ్రు. మనం కూడా చెప్పినాం. మనం మొదలు పెట్టినప్పుడు మన కాన్సెప్ట్ అదే. ఆ కాన్సెప్ట్ కొంచెం నెరవేరినట్టే ముఖ్యమంత్రి గారి నుంచి స్టేట్మెంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా అది జరుగుతున్నట్టే లెక్క ఇంప్లిమెంటేషన్లో. ఎందుకంటే జిల్లా కలెక్టర్లు ఊరుకోరు కదా. అందుకే ఇక చూద్దాం. వెల్కమ్ టు మన ఛానల్, మన ఛానల్ B6 మన వెలుగు. ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? వస్తామే. ఇక కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి, మరి మీరు ఎంత కాదన్నా సరే ఉద్యమంలో కొట్లాడి, ఉద్యమాన్ని అన్ని వర్గాలు ప్రజలు అందరూ మేధావులు, స్టూడెంట్లు, ఉస్మానియా నుంచి మొదలుకుంటే అన్ని యూనివర్సిటీ పిల్లలు, అన్ని రకాల అసలు అన్ని రకాల ఎందుకు ప్రజలందరూ, ఉద్యోగస్తులందరూ, నిరుద్యోగస్తులందరూ, విద్యార్థి సంఘాలు, వీరంతా కలిసి, అందులో ఆర్టీసీ వాళ్ళు ప్రధానంగా, అన్నిట్లో వాళ్ళు కూడా డ్యూటీలు చేస్తూ కూడా వాళ్ళు పాల్గొన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కొందరికి పనిష్మెంట్ జరిగినాయి. అదంతా వచ్చినటువంటి రాష్ట్రం ఇప్పుడు 10 ఏళ్ళు జరిగిపోయింది, 15 అయిపోయింది, ఇప్పుడు 16 కాబట్టి. సో 10 ఏళ్ళు అయిపోయింది, సరే 11 11 10 ఏళ్ళ తర్వాత 11వ సంవత్సరం, 5 సంవత్సరాలు కాబట్టి ఆ విధంగా వచ్చింది ఫ్లోలో. ఈ ప్రభుత్వం ఒక క్వశ్చన్ అడుగుతుంది. అందుకే ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు? అప్పుడు మీరు అక్కడ ఉన్నారు ముఖ్యమంత్రిగా, మరి మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చింది. ప్రజల లోపల మొత్తం పార్టీ శూన్యం కాలేదు కదా, మీరు కొన్ని సీట్లు ఇచ్చిరు ప్రజలు మీకు. మరి ప్రతిపక్ష హోదాలో ఉంటే మరి అడగొచ్చు కదా అని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి గతంలో మాకు సూచనలు చేయండి, మీరు
చిన్నతనంగా ఫీల్ కాకండి అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా ప్రతిపక్ష హోదా, ఫామ్ హౌస్ నేతకు ప్రతిపక్ష హోదా ఎందుకు, మీరు అక్కడే ఉంటారు, అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి మీకు ఎందుకు ప్రతిపక్ష హోదా అంటే, ఇది చిన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులకు కాదు, ప్రజలకు అసలు అర్థం కాదు. ప్రతిపక్ష నేతకు అధికారులు ఏముంటే ఏమని అర్థం కాదు. మేధావులకు అర్థమవుతుంది, చదువుకున్న విద్యార్థులకు అవుతుంది, రకరకాల నాయకులు అర్థమవుతుంది, కానీ ప్రజలకేం అర్థమవుతుంది? మరి ముఖ్యమంత్రి ప్రభుత్వం తీసుకునేటటువంటి కొన్ని నిర్ణయాలు అమలు కాకుండా ఇది కాదు ఇది అని చెప్పి సూచనలు చేసే అధికారం ప్రతిపక్షం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షం మాట్లాడితేనే ప్రభుత్వం సరిగా ఉంటుంది. కాబట్టి ఆ పని మీరు నిర్వర్తిస్తలేరు, ఎందుకు మీరు మీకు ప్రతిపక్ష హోదా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అడిగినట్టుగా ఈ వార్త సారాంశం. ఇక ఇది మొదటి పేజీ. ఇక నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన, ఎస్ అసలు సమరం మొదలు కాబోతుంది. ఇక ఎమ్మెల్యే ఎంపీ అయిపోయినాయి కదా. ఇక నేటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన ఏంటి, రాష్ట్రంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన, రాష్ట్రంలో టర్మ్ ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో స్పెషల్ ఆఫీసర్ల పాలన సోమవారం నుంచి మొదలు కానుంది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలను నియమిస్తూ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్, మొన్న ప్రభుత్వ సలహాదారు కూడా కామారెడ్డి జిల్లాలో వారికి వీడుకోలు సమావేశం చెప్తూ ఒక సూచన చేసిండ్రు. కాబట్టి మున్సిపల్లో స్పెషల్ ఆఫీసర్ల పరిపాలన మొదలైంది. అంటే ఆ సమరం కూడా మొదలు కాబోతుంది, అంటే ఎన్నికల మళ్ళీ రాబోతున్నాయి అన్నట్టు లెక్క. నెక్స్ట్ ఇంకా ఏముంది దీంట్లో ఇక చూద్దాం. వాట్ ఈస్ ద సెకండ్ న్యూస్ అన్నట్టు రెండవ వార్త ఏముంది, ఇంకా మనకు ఇంపార్టెంట్ పథకాల గురించి. పథకాలది ఏముండదు, ఇక ముగిసిన కథ అన్నట్టు. అంటే ఇంప్లిమెంటేషన్ అవుతుంది కాబట్టి, ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అర్హులందరికీ పథకాలు అందరూ చెప్పేది. ముఖ్యమంత్రి గారు సాయం చెప్పారు, అందరు మంత్రులు చెప్పిండ్రు. ఎవరికి పైసా లంచం ఇవ్వద్దు, ఎవరికి కూడా పైసా లంచం ఇవ్వద్దు. ఎవరు ఏంటి పథకాల కోసం ప్రజలారా, సెక్రటరీలకు కావచ్చు, మీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి లేదా మండల స్థాయి అధికారులకు ఎవరికి కూడా ఒక పైసా రూపాయి లంచం ఇవ్వద్దని చెప్పేసి ప్రకటించిండ్రు. ఎవరు? పేదల గుమ్మం వద్దకే ప్రభుత్వ పథకాలు. మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, అంటే మేము ప్రేమగా అన్న అంటాం కాబట్టి మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎవరు కూడా లంచాలు ఇచ్చి వారి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, ఎవరిని బతిమలాడాల్సిన అవసరం లేదు. మీరు ఏంటంటే స్వయాన మీ ఇంటి దగ్గరికి అధికారులు వస్తారు. ఇంకా ముయ్యలే, ఇప్పుడు మొదలైంది కాబట్టి ఇంకా ముయ్యలే, ఇంకా స్టార్ట్ అవుతుంది. అందుకోసమే వెయిట్, కొంచెం ఆగండి, మీ పథకాలు వస్తాయని చెప్పేసి మంత్రి పొంగులేటి సీనని చెప్తుండు. హార్డ్ వర్కరు, ప్రజల కోసం అహర్నిశలు తపన పడి పనిచేసే మనిషి, మంచి మంత్రి. అది ఆయన అందరికీ రాష్ట్రం అంతా తెలిసిన విషయమే. మొన్న బండి సంజయ్ అన్న ఒక మాట అన్నాడు, మీరు ఇందిరమ్మ బొమ్మ పెడితే మేము అసలు ఇల్లు ఇయ్యమని చెప్పేసి. ఇది కరెక్ట్, మనం చెప్పిన మాటని. దానికి కౌంటర్గా మరి మీ ఇంట్లో నుంచి డబ్బులు ఇస్తున్నారా అని చెప్పేసి ఈరోజు పొన్నం ప్రభాకర్ అడిగిండు మంత్రికి. పొన్నం ప్రభాకర్, ఇందిరమ్మ పేరు పెడితే నిధులు ఎట్లా ఇవ్వరో చూస్తాం. ఇక అదే మీ రాజకీయాలు నడవని, ఇక ప్రజలను అట్లనే ఉంచుతారా? మరి ఇప్పుడన్నా స్కీములు అమలు చేసి పేదలను కొంచెం డెవలప్ అయ్యే విధంగా, డెవలప్ కావడానికి దోహదం చేసి, పార్టీలకు అతీతంగా మీరు రాజకీయాలు, మీకు డబ్బున్న వాళ్ళు ఎలాగూ మళ్ళీ కదా ఎమ్మెల్యేలు ఈ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ జంపు జిలానీలు ఉండే ఉంటారు. కానీ ప్రజలకు ఈ మీరు ప్రకటించిన పథకాలను ఎవరు అడ్డుకోకండి. అన్ని పార్టీలు సమన్వయంతో ప్రజలకు హెల్ప్ చేయండి.
బీజేపీ పార్టీకి కూడా ప్రజల్లో ఆదరణ ఉన్నదన్న విషయం మర్చిపోకుండా సరే సీనన్న బండి సంజయ్ గారిన మాట్లాడినా మరి లేకపోతే అది వక్రీకరించి రాసిండ్రో అది మనకు తెలియదు. అందులో వచ్చింది మనం చూసి విశ్లేషణ చేయడం. దానికి కౌంటర్గా ఈరోజు మరి పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా మంత్రి గారు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు ఏమంటుండు, అదే ఇక ఎట్లా ఇయ్యారో మేము చూస్తామని అంటుండు. ఇక మీ రాజకీయాలు మీరు చూడండి అన్న, ఎట్లా గ్రామ స్థాయిలకు రానప్పుడు ఎవరు బాధ్యులు అవుతారు అనేది మాత్రం మీకు తెలిసిందే. ఇక ఇంకోటి, పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తేనే కరెక్ట్ అండి. ఎవరు మాట్లాడుతున్నారంటే ప్రధాన వ్యక్తి స్పీకర్ గారు, శాసనసభ అధ్యక్షులు స్పీకర్ గారు పార్టీలకు అతీతంగా పథకాలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు చెప్తున్నారు. ఎస్, 100 కాదు 1000% కరెక్ట్. ఏ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉన్నా సరే ఇల్లు ఇస్తామంటే ఎన్నేళ్ళు పేదలు ఇల్లు లేకుండా ఉండాలి? దయచేసి స్పీకర్ గారు చేసినటువంటి సూచన చాలా మంచిది. శాసనసభ అధ్యక్షులు కాబట్టి లేచి మాట్లాడతారు కదా అక్కడ శాసనసభ్యులు, ఎమ్మెల్యేస్ అధ్యక్ష అని. ఆ అధ్యక్షులు ఇచ్చినటువంటి పిలుపు కన్నా గౌరవించి అడ్డుకోకుండా ముఖ్యమంత్రి గారు అడిగినటువంటి 20 లక్షల ఇండ్ల కంటే కేంద్రం ఎక్కిస్తే బీజేపీకి అది ప్లస్ పాయింట్ అవుతుంది. అది ఆలోచన చేసుకుంటే సంతోషం. బండి సంజయ్ అన్న, మీరు పదే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు పెద్దోడు, మీకు చాలా ఫాలోయింగ్ ఉంది. మీరు ఈ విధంగా మొన్న మాట్లాడిన విధంగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందన్న. మేము కోఆపరేషన్ చేస్తామనంటే ఫాలోయింగ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము గ్రామాల్లో తిరుగుతున్నాం కాబట్టి ఈ రిపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుందన్న. నేను పర్సనల్గా మా ఛానల్ నుంచి మీకు రిక్వెస్ట్ చేస్తున్నానన్నా, ఖచ్చితంగా గ్రామాల్లో లేని వారికి ఇళ్లను ఎక్కువ ఇప్పించేందుకు వచ్చేయండి. ఇక కేటీఆర్ మాజీ ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పథకాలు రాని గ్రామాల్లో ప్రజా రణరంగమే. పథకాలు రాకపోతేనట రణరంగం అట. మరి గత 10 ఏళ్లలో కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు. ఏం చేశారు మాట్లాడే దానికి కూడా విలేకరులు అడిగితే కూడా ఏం జరిగింది అందరికీ గుర్తున్న విషయమే. ఇక మరి ఇప్పుడు మీరు మాట్లాడుతుంటారు పథకాలు రాని గ్రామాల్లో. మరి మీరున్న దగ్గర లొల్లి కాకపోతే ఏం చేస్తారు? కానీ జరగాల్సింది జరుగుతూ ఉంటుంది. కాగల కార్యం గందరగోళం తీరుస్తారంట. అట్లనే ఉంటుంది మరి కార్యక్రమం. మీరన్నీ సక్రమంగా చేసి ఉంటే ఇంత ఇదేం జరుగుతుండే? అది ముందు గమనించుకోకుండా మీరు అసలు పెద్ద ఆయన ఎవరు, కేసీఆర్ గారు, వారి ఆలోచన బాగానే ఉండే నా లెక్కలో. మేమనుకున్న లెక్కలు, నేను ఒక సింగిల్ కాదు, ఒక్కని కాదు, మేమనుకున్న లెక్కలో పెద్ద ఆయన సరిగానే ఉండే. మాకు తెలిసి మాత్రం అంటే గ్రామ స్థాయిలో కార్యకర్తలు అనుకుంటుండ్రు కేసీఆర్ గారు కరెక్టే, కేసీఆర్ వీళ్ళే ఇది చేసిండ్రు అని చెప్పేసి మేధావులు మాట్లాడిన మాటలు వినే గ్రామాల్లో మాట్లాడుతుండ్రు. ఇప్పటికైనా ఇక మరి ఏం గందరగోళం నువ్వు లేపిస్తావా లేకపోతే మీ కార్యకర్తలు లేపుతారా? అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఎవరికి? కేటీఆర్ గారికి. మండలంలో ఒక గ్రామంలోనే పథకాలు అమలు చేస్తారా కేటీఆర్? మరి మీరేం చేసిండ్రు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి ఊర్లో కట్టిండ్రా? మీరు ప్రతి ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండ్రా? ఏమండి మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు, గ్రౌండ్ లెవెల్ కదా మీరు చేసిన అంతా ఇంత కాదు. అక్కడ ఉన్నది మన తల్లి వెలుగు రగన్న క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్ అనేది చదివి విశ్లేషణ అనేది చేస్తాడు కదా. మీరు ఎలాగో చూస్తారు. మేమంటే కొత్తగా ఛానల్ ప్రారంభం చేసినప్పటికీ కూడా మేము ఉన్నాము. ఇక ఇంకా ముందుకెళ్ళి మాట్లాడాలంటే చేస్తాం. ముందు ఒక వీడియో.
నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో రిపబ్లిక్ డే రోజు ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజ. గణతంత్ర వేడుకల్లో కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ముందు నుంచి సుడిగాలి పర్యటన అని చెప్పేసి మనం మాట్లాడుతూనే ఉన్నాం. సార్ విపరీతమైన పర్యటన చేసి ఎలాంటి అవకతవకలు లేకుండా గ్రామాలను ఎంపిక చేస్తూ కింది స్థాయి వర్కర్ ఉద్యోగస్తులను ఎప్పటికప్పుడు అలర్ట్గా చేస్తూ ఉంచుతూ నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్. అందుకే ప్రజా సమస్యల పరిష్కారంలో కామారెడ్డి జిల్లా ముందంజలో ఉందని చెప్పి సారు ప్రకటించడం జరిగింది. అట్ ఎ టైం నిన్న కూడా గ్రాండ్గా ఘనంగా కామారెడ్డి జిల్లాలో మన సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాలు, ప్రదర్శన చాలా పెద్ద ఎత్తున మంచి చేయడం జరిగింది. ఒక్కసారి పెడదాం. మనకి ఎందుకోసం అంటే వ్యూయర్స్ చాలా మంది అంటుంటారు, అన్న ఇట్లా పేపరు అది కాదు మనకు కావాల్సింది ఏంటంటే పేపర్లో ఉన్నటువంటి వార్తలు. ఈ వెలుగు పేపర్ ఎందుకు జరుగుతుందా అని పదే నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకు ఊరికి రోజు చెప్పడం కరెక్ట్ కాదు. రైట్, ఇది మన ఏంది నిజామాబాద్ కామారెడ్డి. ఇది కామారెడ్డి, ఇక్కడ నుంచి ఇక్కడికి కామారెడ్డి. ఇక్కడ కలెక్టర్ గారు వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజ. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందంజ కలెక్టర్ గారు ఆశీష్ సంగ్వాన్ గారు చెప్తున్నారు. ఇవన్నీ సాంస్కృతిక కార్యక్రమాలు. ఇది ఇంద్రమ్మ ఇల్లు మోడల్, శకటం, ఇంద్రమ్మ ఇండ్ల శకటం, అది అంటే ఆ మాదిరిగా ఉంటాయి అన్నట్టు. సో సార్ బల్దియాలకు స్పెషల్ ఆఫీసర్లు. ఓకే, ఇది మనం చూసిందే ఈవినింగ్ న్యూస్ కాబట్టి. ఇక పథకాలు ఎంపికైన కాబట్టి రాజకీయాలు ఎంటర్ అయితే వాళ్ళే అధికారులు ఇస్తారు. ఏంటి అర్హుల జాబితా పత్రికలు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం. లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు. రైట్, ఇక అధికారులు ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, తప్పదు కదా. సంక్షేమ పథకాల ప్రవాహంలో బీఆర్ఎస్ కొట్టుకపోతుంది. ఎవరు? భట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్తున్నటువంటి మాట. సంక్షేమ పథకాల ప్రవాహంలో బీఆర్ఎస్ కొట్టుకుపోతుంది. ఓకే, సంతోషమే. ఎట్ ద సేమ్ టైం అవి లాంచ్ చేసినటువంటి రోజే కాకుండా మీరు మరోసారి మీ మంత్రుల ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు క్యాబినెట్ ఉపసంఘం ఉంది కదా, ఆ క్యాబినెట్ మీటింగ్ పెట్టి నిర్దాక్షిణ్యంగా ఇందులో ఎవరైతే అర్హత లేని వారు కనుక ఉంటే తొలగించండి అని అధికారులు ఆదేశాలు ఇవ్వండి. అప్పుడు దీన్ని మేము నమ్ముతాం. ఎస్, రైట్ సార్. ఇంకో ముఖ్యమైన వార్త, అది చదవాల్సిందే. హెడ్లైన్ చూసి హెడ్డింగ్ వివరణ కొంచెం చేద్దాం. లావణి పట్టాలకు కేర్ ఆఫ్ సిరిసిల్ల. ఎవరు? జూకంటి జగన్నాథం, కవి, రచయిత. వెలుగు పేపర్లో రాసినటువంటి ఒక ఆర్టికల్ రాసింది సారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గం తంగళ్లపల్లి మండలంలో పక్కకే ఉంటది మండలం. ప్రభుత్వ భూములను స్థానిక బీఆర్ఎస్ శాసనసభ్యుడు ముఖ్య అనుచరులు కొందరు స్వాధీనం చేసుకుని అప్పనంగా లావణి పట్టాలు పొందారు. అదే పని అప్పుడు జరిగింది. అదే జెన్యున్ భూములే ఉన్న పట్టాలే వేరే వాళ్ళకు జరిగినటువంటి సమస్యలని ఆ ధరని మార్చడం చట్టమే కదా. మరి ఇప్పుడన్నా ఇదైతే చూద్దాం. లావణి పట్టాలే, జెన్యున్ పట్టాలే, ప్రభుత్వ పట్టాలు నచ్చినాయి. అప్పుడు ప్రభుత్వ భూమి నచ్చింది, ఉన్నాయి సాక్ష్యాలు. గత అధికార పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వంలో కీలక మంత్రి వ్యవహరించిన నాయకుడి కనుసన్నుల్లో మెదిలిన అధికారులు అండదండలతో ఆయన అనుచరులు అక్రమాలకు తెరతీశారు. వీరు లావణి పట్టాల పేరు మీద భూమి పొందడమే కాకుండా అట్టి భూములకు రైతు బంధు కూడా తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ గత ప్రభుత్వ కాలంలో జరిగిన ప్రభుత్వ భూములు లావాదేవీలను వెలికి తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. జిల్లా కలెక్టర్ గత ప్రభుత్వ కాలంలో జరిగిన ప్రభుత్వ భూములు లావాదేవీలను వెలికి తీస్తున్నారు. అంతేకాకుండా ఆ నాయకులపై రెవెన్యూ చట్ట పరిధిలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలారా, మనకు కావాల్సింది కూడా ఇదే. మనిషికి గ్రామంలో గుర్తింపు, భూమి గుంటెడైనా సరే 2 గుంటలు కానీ, ఎకరం కానీ, అర ఎకరం కానీ ఉంటేనే గ్రామానికి వెళ్తే గుర్తింపు అనేది ఉంది. అది మెయిన్, అది ముఖ్యమైనది. ఏం జరిగింది చదివినాం కదా, వివరణ దాంట్లో క్లియర్ కట్గా ఉంది. ఆ కలెక్టర్ గారు ఏం జరిగింది, ఏం కథ, ఎవరి పేరు మీద ఎక్కడుంది, ఏ లావణి పట్టాలు ఎవరు చేసిండ్రని చెప్పేసి అధికారుల మీద విచారణ జరుగుతూ ఉంది, చేస్తూ ఉన్నాడు, తీస్తూ ఉన్నాడు, వెలికి తీస్తున్నారు. అంతేకాకుండా ఆ నాయకుల మీద రెవెన్యూ చట్ట పరిధిలో చర్యలు కూడా తీసుకోవడానికి సార్ వెనకాడటం లేదు. వాట్సాప్. అందుకే కలెక్టర్లు మొదటి నుంచి చెప్తున్నట్టుగా వారు కరాఖండిగా నికాల్సుగానే పనిచేస్తున్నారు, చేస్తారు కూడా. ఫ్యూచర్లో ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం. కోరుకున్నది ఒకటే, ఏ ప్రభుత్వం అన్నా కానీ, ఈరోజు ఏ ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం కావచ్చు, ప్రజలకు చేస్తేనే మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళు భవిష్యత్తు అట్లా ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా రిక్వెస్ట్ చేస్తున్నాం, బేసిక్స్ మన వెలుగు ఛానల్ ద్వారా ఏంటంటే, గ్రామాల్లో చాలా ఊహాగానాలు జరుగుతున్నాయి. నిరంతర ప్రక్రియ అన్నారు కదా, ఆ నిరంతర ప్రక్రియ అనేది కొనసాగుతుందా లేదా మాటల వరకే పరిమితం అని కాకుండా మరోసారి స్టేట్మెంటు ఇచ్చేస్తే సరిపోతుంది సార్. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో అయిపోయింది తీసుకోవడం లేదు అనేది దృష్టికి వచ్చింది. కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా పేదలకే చెందాలి. అప్పటికి ఫుల్ స్టాప్. అయితే మేము కోరుకున్నది ఒకటే, తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేనటువంటి పేదవాడు లేడు. ప్రతి పేదవానికి ఇల్లు ఉంది, ప్రతి ఒక్కరికి నివాసం ఉంది, ఇల్లు ఉంది అనేటటువంటి రాష్ట్రంగా భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 ప్లేస్లో నేను నిలబెడతారని మా ఛానల్ ద్వారా కోరుకుంటూ, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ, చూస్తూనే ఉండండి B6 మన వెలుగు మన వార్తలు. మీ రాజేష్.